ఏండి వెల్కమ్ టు అంజనా వ్లాగ్స్. బయట వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడి బజ్జీలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. అందుకని నేను ఒకరోజు వర్షం పడుతుంటే వేడివేడి బజ్జీలు వేసుకొని తిన్నాము. ముందుగా శనగపిండిలో ఉప్పు, సోడా ఉప్పు కలిపి పెట్టుకోవాలి పక్కన. తర్వాత బజ్జీ మిరపకాయలని కడిగి శుభ్రంగా తుడిసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటిలోని గింజల్ని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో లోపల ఆ బజ్జీ లోపల పెట్టుకోవడానికి శనగపిండి, వాము, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇలా అన్ని బజ్జీలు మిరపకాయల్లో ఇలా కూర్చుకోవాలి. అంతా అన్ని కాయలకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆ శనగపిండిలో ఇలా ఒక్కొక్క బజ్జీ మిరపకాయలని ముంచుతూ నిదానంగా వేయాలన్నమాట. కడాయిలో వేసిన తర్వాత ఇలా ఒక వాయికి 5-6 బజ్జీలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాక అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ దాన్ని మొత్తం తిప్పుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో కూడా కింద అడుగున టిష్యూ పేపర్ వేశారంటే ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది బజ్జీల్లో ఉన్న ఆయిల్. అందుకని మనం బజ్జీలు వేసే గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ మొత్తం అందులో వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.